మంచు ఫ్యామిలీ వివాదం మరింత ముదిరింది. మంచు కుటుంబానికి నోటీసుల నేపథ్యంలో నేరేడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోహన్ బాబు, విష్ణు, మనోజ్లను విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. వ్యక్తిగతంగా హాజరై గన్ హ్యాండ్ ఓవర్ చేయాలని సిపి నోటీసులు ఇచ్చారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. 10 గంటల 30 నిమిషాలకు రాచకొండ కమిషనరేట్ కు మనోజ్ వస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన జూపల్లిలోని మోహన్ బాబు నివాసంలో ఉన్నారు. మరోవైపు మోహన్ బాబు పోలీస్ విచారణకు వస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. నిన్న జరిగిన దాడిలో ఆయన అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం ఆయనకు కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు మోహన్ బాబుపై కేసు నమోదైంది. మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో పహారీ షరీఫ్ పోలీసులు BSN 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కుటుంబ వివాదం నేపథ్యంలో నిన్న జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి మీడియా ప్రతినిధులు వెళ్లారు. ఈ క్రమంలో మోహన్ బాబుతో పాటు వచ్చిన బౌన్సర్లు, సహాయకులు గేట్ లోపల ఉన్న మీడియా ప్రతినిధులను బయటకు తోసేయడంతో పాటు కర్రలతో దాడి చేశారు. ఓ ఛానల్ ప్రతినిధి చేతిలో నుంచి మోహన్ బాబు మైక్ లాక్కొని ముఖంపై కొట్టారు. బౌన్సర్లు నెట్టేయడంతో ఓ ఛానల్ కెమెరామ్యాన్ కింద పడ్డాడు. దాడిని నిరసిస్తూ రాత్రి మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు. మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం రాచకొండ పోలీస్ కమిషనరేట్ నుంచి మా ప్రతినిధి ఉషా లైవ్ లో అందిస్తారు. ఉషా, మంచు కుటుంబంలో కలహాలకు సంబంధించి వివరణ కోరుతూ రాచకొండ సిపి నిన్న మంచు కుటుంబ సభ్యులు ఇండివిజువల్ గా ఏదైతే వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా మంచు, మనోజ్, విష్ణు అలాగే మోహన్ బాబు ముగ్గురికి కూడా వాట్సాప్ ద్వారా మెసేజ్ పాస్ ఆన్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే BNS యాక్ట్ 118 సబ్ క్లాస్ 1 ప్రకారము కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వ్యక్తిగతంగా అయితే ఈ ముగ్గురు కూడా రాచకొండ సిపి ఎదుట 10:30 లోపు హాజరు కావాల్సి ఉంటుంది. కానీ మంచు, మోహన్ బాబు ఎవరైతే ఉన్నారో కాంటినెంటల్ హాస్పిటల్లో వైద్యం చికిత్స చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి అతను హాజరవుతారా లేదా గైర్హాజరవుతారా అనేది మాత్రం సస్పెన్స్ గా ఉందనేసి తెలుస్తుంది. మరోవైపు మంచు, మనోజ్ మరి కాసేపట్లో రాచకొండ సిపి కార్యాలయానికి అయితే చేరుకోనున్నారు. రాచకొండ సిపి కార్యాలయం ఎదుట హాజరై ఏదైతే అదనపు మెజిస్ట్రేట్ హోదా కలిగినటువంటి సిపి ఈ ఏదైతే విచారణకి సంబంధించి ఈ ముగ్గురిని కూడా హాజరవ్వాల్సిందిగా కూడా పేర్కొన్నారు. కాబట్టి ఈ ముగ్గురు కూడా హాజరవ్వాల్సిందే. ఏదైతే రాత్రి జరిగినటువంటి ఘటనలో లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగేలాగా ప్రవర్తించారు ఈ ముగ్గురు కూడా. కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే చోట ఉండటము, వాగ్వాదానికి దిగటము, బౌన్సర్లు ఇందులో కూడా యాడ్ అవ్వటము, మొత్తం కూడా పెద్ద తారాస్థాయికి చేరినటువంటి ఈ గొడవ ఏదైతే ఉందో దీనికి సంబంధించి పూర్తి వివరణ కోరుతున్నారు. అలాగే నిన్న రాత్రి చూసుకున్నట్టయితే ఫిలిం నగర్ పోలీసులు మోహన్ బాబుది అలాగే మంచు, విష్ణుది ఇద్దరిది కూడా గన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం ఈ పరిణామాలు ఏదైతే ఉందో విచక్షణ కోల్పోయి మోహన్ బాబు ఒక రిపోర్టర్ మీద చేసినటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఖండిస్తూ జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో అయితే ధర్నాకు కూడా పిలుపునిచ్చాయి. మరికొద్ది సేపట్లో ధర్నాకు కూడా ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ లో జర్నలిస్టు సంఘాలన్నీ కూడా చేరుకోనున్నాయి. ప్రస్తుతం అయితే రాచకొండ సిపి ఎదుట అయితే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. స్పెషల్ కమాండోస్ తో పాటు అలాగే ఏదైతే స్పెషల్ ఫోర్స్ తో పాటు SHO టీము అలాగే లోకల్ పోలీసులు, రాచకొండ కమిషనరేట్ లో ఉన్నటువంటి లోకల్ పోలీసు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నారు. భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. మళ్ళీ కూడా ఏదైతే అల్లర్లు అలాంటివి జరగకుండా, లా అండ్ ఆర్డర్ కు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అయితే ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అయితే
పోలీసులందరూ కూడా రాచకొండ కమిషనర్ చుట్టూ కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే మనోజ్ జల్పల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. నిన్న రాత్రే జల్పల్లి ఫామ్ హౌస్ లో మంచు విష్ణు, మోహన్ బాబు ఇద్దరు కూడా కాంటినెంటల్ హాస్పిటల్ కి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఏదైతే ఈ విచారణ ఏదైతే ఉందో ఈ విచారణను ఎలాగైనా సరే గైర్హాజరు అయ్యేందుకే మోహన్ బాబు హాస్పిటల్ అడ్మిట్ అయినట్టుగా కూడా కొన్ని ఊహాగానాలు కూడా మనకు అందుతున్నాయి. మరోవైపు చూసుకున్నట్టయితే మంచు మోహన్ బాబు గత చరిత్ర చూసుకున్నట్టయితే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి కూడా అనేక మంది కూడా నోరు దురుసు చేయడము, అలాగే చేయి చేసుకోవటము, ఇవన్నీ కూడా పరిణామాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు ప్రస్తుతం పోలీసులు. మరోవైపు తిరుపతిలో కూడా కొంతమంది జర్నలిస్టులతో కూడా దాడికి దిగినట్టుగా మోహన్ బాబు అనునాయులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దాడికి దిగినట్టుగా పలు ఘటనలు అయితే ఇప్పుడు వెలుగులోకి వస్తున్నట్టుగా అయితే చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే రాచకొండ కమిషనరేట్ ఎదుట అయితే మంచు మనోజ్ విష్ణు అయితే ఖచ్చితంగా హాజరవ్వాల్సిందిగా అయితే పోలీసులు అయితే వారికి నోటీసులు కూడా ఇచ్చారు. ఇప్పటికే 118 సబ్-క్లాస్ 1 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు కూడా నమోదైంది కాబట్టి ఈ సెక్షన్ కింద పోలీసులు ఎలాంటి విచారణ చేపడతారు, అలాగే మోహన్ బాబు నిన్న చేసినటువంటి ఏదైతే దాడి ఏదైతే ఉందో జర్నలిస్ట్ మీద చేసినటువంటి దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా అయితే కోరుకుంటున్నారు.